ఒక స్ట్రేట్ లైన్ 120 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రేట్ లైన్ తీసుకున్నాను. దీని మీద ఇది ఎంత 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇలా ఇచ్చారు యాంగిల్. ఇది ఎంత ఉంది? 123 ఉంది. ఇటు 123 ఉన్నప్పుడు లోపల వైపు ఎంత కావాలో ఇంకా, ఎందుకంటే 180 వెళ్ళి ఈ 123ని తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది? 10 - 3 = 7. 7 - 2 5. అంటే లోపల వైపు ఎంత? ఇది 57 డిగ్రీస్. అంటే ఇక్కడ మనం 57 డిగ్రీలు వేయాలి. ఓకే, 57 అయినప్పుడు ఇప్పుడు ఇది ట్రయాంగిల్లో అన్నీ మొత్తం ఎంత ఉండాలా? ఈ ట్రయాంగిల్ కూడా 180 డిగ్రీస్ ఉంటుంది టోటల్. అంటే ఇప్పుడు ఏ యాంగిల్ ఏమో 56 అయింది, ఇక్కడ 57, ఇక్కడ 57 కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 3 కలిపితే 180 కావాలి కదా. అంటే అప్పుడు ఏం రాసుకుంటారు? x + 56 + 57 = 180 డిగ్రీస్. సో 56, 57 కలిపితే ఎంత? 113 = 180. ఈ 113ను ఇటువైపు తీసుకుపోయినట్లయితే ఏమవుతుంది? -113 అవుతుంది. అప్పుడు 180లోకి వెళ్ళి 113 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 67 వస్తుంది కదా. 67 డిగ్రీస్ వస్తుంది. అంటే x = ఎంత? ఇప్పుడు x = 67 డిగ్రీస్. ఓకే.